హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే మేమైతే అట్లాంటాకి వెళ్ళిపోయినాం. అట్లాంటాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మేము 2 ఫ్యామిలీస్ అయితే కలిసి ఫ్లోరిడాకి అయితే జర్నీ స్టార్ట్ చేసేసినాం. సో వెళ్ళే దారిలో మాకు ఒక దగ్గర రెస్ట్ ఏరియా అయితే కనిపించింది. ఆ రెస్ట్ ఏరియా దగ్గర ఆగి మేము ప్యాక్ చేసుకుని వెళ్ళిన ఫుడ్ అయితే అక్కడ కూర్చొని తిని హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మేము ఫ్లోరిడాలో హోటల్కి రీచ్ అవ్వడానికి మాకు మిడ్ నైట్ అయితే అయింది. 12:31 ఆ టైం అయితే అయింది. మేము నైట్ ఎందుకు జర్నీ స్టార్ట్ చేసినామంటే పిల్లలు డిన్నర్ చేయగానే కొంచెం తొందరగా పడుకుంటారు. వాళ్ళు పడుకుంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు అనే ఉద్దేశంతో మేమైతే నైటే హోటల్కి స్టార్ట్ అయిపోయినాం. మేము ఈసారి కిచెన్ ఉన్న హోటల్ అయితే తీసుకున్నాం. ఒకవేళ పిల్లలు బయట సరిగ్గా తినకపోయినా రూమ్లో కుక్ చేయొచ్చు అనేసి. ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళినాం. మాకు హోటల్ నుండి బీచ్కి జస్ట్ 2 మినిట్స్ వాక్లోనే ఉంది. అందుకే మేము డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. బీచ్లో ఇంకా ఎవరు రాలేదు, ఎందుకంటే మార్నింగే వెళ్ళినాం కాబట్టి. అంత మార్నింగే వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ ఎండ ఎక్కువైనా కూడా పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పి మేమైతే మార్నింగే వెళ్ళినాం. ఇంకొక రీజన్, మేము జస్ట్ 2 డేస్కి మాత్రమే రూమ్ రెంట్కి తీసుకున్నాం. ఆ 2 డేస్లోనే కుదిరినంత వరకు మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ మొత్తం మేము కవర్ చేసుకోవాలి అని మా జర్నీ అయితే మేము బీచ్ నుండి అయితే స్టార్ట్ చేసినాం. సో ఆ బీచ్లో కాసేపు ఆడుకున్న తర్వాత డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుండి తెప్పించుకొని తినేసి ఇంకా అక్కడ ఉండగానే దగ్గరలో మాకు పైలట్ షిప్ ఉంది అని తెలిసింది. సో దానికి టికెట్స్ అయితే బుక్ చేసుకొని డైరెక్ట్గా పైలట్ షిప్ దగ్గరికి వెళ్ళి అదైతే ఎక్కినాం. అది ఎక్కి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు షిప్ స్టార్ట్ అవ్వగానే ఒక 10 to 15 మినిట్స్ అయితే వాళ్ళ షిప్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు. ఆ ఇంట్రడక్షన్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ అవ్వమని చెప్పారు. ఇంకా పిల్లలందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత వీళ్ళు ఏదో డ్యాన్స్ చేసుకుంటూ ఆ స్టెప్లు అయితే కొన్ని పిల్లలకు నేర్పించారు. అంటే మేము డ్యాన్స్ చేస్తుంటే మమ్మల్ని చూస్తే మీరు చేయండి అని చెప్పి పిల్లలు అన్నారు. అది కాసేపు అయితే వీళ్ళు కొన్ని స్టెప్స్ నేర్పించిన తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేసారు. అది అవ్వగానే ఇంకొక గేమ్ కండక్ట్ చేస్తామన్నారు. ఆ గేమ్ ఏంటిదంటే వాటర్ గన్స్ తీసుకొని వచ్చారు వీళ్ళు. ఆ వాటర్ గన్స్ అన్నీ తీసుకొని వచ్చి ఒక డ్రమ్ములో పెట్టి దాంట్లో వాటర్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత పిల్లలందరినీ పిలిచి ఎవరికి నచ్చిన వాటర్ గన్ వాళ్ళని తీసుకోమన్నారు. సో వీళ్ళందరూ వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకొని వచ్చి ఇంకా గేమ్ ఆడుకోవడం కూడా స్టార్ట్ చేసారు. దీన్ని కూడా కాసేపు అయితే ఆడుకోవడం అయిపోయిన తర్వాత దీని తర్వాత ఇంకొక గేమ్ ఉంటుంది అని అయితే అన్నారు. సో ఇది ఏంటంటే పైలట్ షిప్ పెద్దవాళ్ళకైతే నాకైతే ఏం అనిపించలేదు, పెద్దవాళ్ళకి అంత ఫన్ ఏం లేదు, కానీ పిల్లలు మాత్రం ఎంజాయ్ చేసారు. కిడ్స్కి మంచి ఫన్ అయితే ఉంది ఈ పైలట్ షిప్లో. సో వాటర్ గన్స్తో ఆడుకున్న తర్వాత ఇంకా ఫ్లోర్ మొత్తం వాటర్ అయితే పడతాయి కదా, ఆ వాటర్ పడేసరికి ఎవరైనా జారి పడతారేమో అని వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి మళ్ళీ మాప్ స్టిక్స్ ఇచ్చారు. పిల్లలందరినీ పిలిచి ఒక్కొక్కరుగా వెళ్ళైతే మాప్ స్టిక్స్ తీసుకొని వచ్చి దాన్ని కూడా ఒక ఛాలెంజ్ లాగా గేమ్ లాగా తీసుకొని వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఫ్లోర్ మొత్తం అయితే క్లీన్ చేసారు. క్లీన్ చేసిన తర్వాత అది డ్రై అయ్యేలోపు వీళ్ళని ఒక బెంచ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళారు. ఆ బెంచ్ దగ్గర ఏంటంటే పైలట్ షిప్ అయితే కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో నుండి మీకు నచ్చినది చూస్ చేసుకోమన్నారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్ కలర్స్తో అయితే హ్యాండ్ మీద టాటూ లాగా వేసారు. ఆ టాటూ లాగా వేయడం అయిపోయిన తర్వాత వీళ్ళకి హెడ్కి ఒక క్యాప్ కూడా ఇచ్చారు పైలట్ షిప్ది. అంటే పైలట్స్ది ఒక క్యాప్ కూడా తలకైతే పెట్టారు. అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకొక గేమ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు వీళ్ళు. ఆ గేమ్ ఏంటిదంటే కత్తులు ఉంటాయి కదా, ఆయుధాలు, అవి అయితే పిల్లలందరికీ ఇచ్చి వాటితోని కాసేపు ఫైట్ అయితే చేసుకోమని చెప్పారు. వీళ్ళు వాటిని కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా ఫైట్ చేయడం స్టార్ట్ చేసేసారు. అది అవ్వగానే ఇంకా వీళ్ళు ఇంకొక గేమ్ పెట్టారు. ఏం గేమ్ అంటే ఈ బాల్స్ అన్నీ తీసుకొని వచ్చి ఒక టబ్లో అయితే పట్టుకొని వచ్చి అవన్నీ వీళ్ళు విసురుతుంటే వీళ్ళని క్యాచ్ చేయమన్నారు పిల్లల్ని. కాకపోతే పిల్లలు కొంతమంది చిన్న పిల్లలు ఉండేసరికి వీళ్ళకి క్యాచ్ చేయనీకి రాలేదు. కొంచెం పెద్ద పిల్లలు మాత్రం వాటన్నిటిని క్యాచ్ చేసిర్రు. అవి క్యాచ్ చేసుకున్న తర్వాత కింద పడిన బాల్స్ అన్ని తీసుకొని వచ్చి ఆ టబ్లో మళ్ళీ మధ్యలో ఉన్న టబ్లో అయితే వేయమని చెప్పారు. సో పెద్దవాళ్ళకి మాత్రమే అవి క్యాచ్ చేయగలిగారు. అవి అయిపోయి వాళ్ళని క్యాచ్ చేసిన తర్వాత ఎవరెవరైతే ఆడారో వాళ్ళని పక్కకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే గేమ్ని చిన్నపిల్లలతోనే ఆడిపించారు. ఎందుకంటే వాళ్ళకి క్యాచ్ చేయడానికి ఇంతకుముందు రాలేదు అని చెప్పేసి సేమ్ గేమ్ని చిన్నపిల్లలతో కూడా కాసేపు అయితే ఆడిపించారు. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరిగా పిలిచి చేతికైతే ఏదో బ్యాండ్ అయితే ఇచ్చారు, రబ్బర్ది బ్యాండ్ లాగా ఉంది. దాని మీద కూడా ఒక పైలట్ షిప్ది అయితే సింబల్ అయితే ఉంది. సో ఆ బ్యాండ్ ఒక్కొక్కరికి ఇచ్చారు. అది అవ్వగానే గన్ షూటింగ్ కూడా ఉంది. దాన్ని షూటింగ్ ఏంటంటే అది కిక్ చేస్తే లోపల నుంచి కొంచెం బాల్స్ అయితే వస్తున్నాయి, స్పంజీ బాల్స్. అయితే చిన్నపిల్లలకి అది కిక్ చేయడానికి రావట్లేదు అని చెప్పేసి హ్యామర్ అయితే ఇచ్చారు వాళ్ళకు కిక్ చేయడానికి. సో హ్యామర్తో కిక్ చేయగానే కొంచెం స్ట్రాంగ్గా కిక్ చేయగానే లోపల నుంచి ఆ బాల్స్ అయితే బయటకు పడుతున్నాయి.
ఒక్కొక్కరిని పిలిచి సేమ్ అదే గేమ్ అయితే ఆడిపించారు. అది అవ్వగానే ఇంకా కిందకెళ్ళి వాళ్ళు కింద ఒక రూమ్లో నుండి ఒక ట్రెజర్ హంట్ బాక్స్ అయితే తీసుకొని వచ్చారు. ఆ బాక్స్ తీసుకొని వచ్చి ఇంకా పిల్లలందరినీ రౌండ్గా కూర్చోబెట్టి ఆ బాక్స్లో ఏముందో గెస్ చేయమని ఒక్కొక్కరిని అడిగారు. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే చెప్పారు. చెప్పడం అయిపోయిన తర్వాత అది ఓపెన్ చేశారు ఫైనల్గా. అది ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో క్యాండీస్ ఉన్నాయి, ఇంకా ఏవో స్టోన్స్ ఉన్నాయి, అంటే రంగురాళ్ళు అంటాం కదా, కలర్ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి. ఇంకా క్యాండీస్ అన్నీ పిల్లలందరికీ నచ్చినవి తీసుకోమన్నారు. వీళ్ళు ఆ క్యాండీస్ తీసుకొని ఇంకా వీళ్ళు ఆ క్యాండీస్ అయితే తినుకుంటూ ఆ స్టోన్స్తో అయితే కాసేపు అయితే ఆడుకున్నారు. వీళ్ళు ఆడుకోగానే కిందకి తీసుకెళ్ళారు. కింద ఫ్లోర్కి తీసుకెళ్ళి ఒక స్టోరీ బుక్ అయితే ఉంది అక్కడ. ఆ స్టోరీ బుక్ తీసి ఓపెన్ చేసి దాన్ని అయితే కొన్ని స్టోరీస్ అయితే చదివి పిల్లలకి అందరికీ వినిపించారు వాళ్ళు. అది అవ్వగానే మాకు హెలికాప్టర్ రైడ్ అయితే ఉంది దగ్గరలో. మేము డైరెక్ట్గా హెలికాప్టర్ రైడ్ దగ్గరికి అయితే వెళ్ళి మేము టికెట్స్ అయితే బుక్ చేసుకొని, అంటే ఒక్కొక్క ప్రైస్కి ఒక్కొక్క రైడ్ అయితే ఉంది. మేము జస్ట్ 12 minutes రైడ్ అయితే తీసుకున్నాం. మాకు టైం లేదు కాబట్టి 12 minutes రైడ్. అది ఎక్కడ అంటే మేము మార్నింగ్ వెళ్ళిన బీచ్ చుట్టూనే. మేమైతే ఫ్లై అయిపోయిన తర్వాత ఆ బీచ్ చుట్టూ తిప్పుకుంటూ కనిపించే వాటి గురించి అయితే కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిండు. అది అయిపోయిన తర్వాత మేము కొన్ని అడిగినాం అనమాట, అంటే దగ్గరలో ఏమన్నా చూడడానికి ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి. ఆయన వాటర్ రైడ్స్ ఉన్నాయి అని చెప్పిండు, ఇంకొకటి షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది అని చెప్పిండు. మాది ఆ హెలికాప్టర్ రైడ్ అవ్వగానే మేము డైరెక్ట్గా అయితే షాపింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళినాం. ఎందుకంటే మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి అప్పటికే చీకటి అయిపోయింది. ఇంకా ఆ షాపింగ్ స్ట్రీట్కి వెళ్ళగానే మాకు అక్కడ పిల్లలది ఒక ట్రైన్ అయితే కనిపించింది. ఆ ట్రైన్ చూడగానే వీళ్ళు ఆ ట్రైన్ ఎక్కుదామని చెప్పేసి అయితే అడిగారు. మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్కరికి $5 ఏమో అన్నారు. మేము ఆ టికెట్స్ అయితే తీసుకొని ఆ ట్రైన్ అయితే ఎక్కినాం. ఈ ట్రైన్ ఏంటంటే ఈ ట్రైన్ రైడ్ జస్ట్ స్ట్రీట్ ఉంటుంది కదా, ఆ షాపింగ్ స్ట్రీట్, దాని చుట్టూ తిప్పుతూ ఉంటాడు ఆ షాప్స్ అన్నీ చూపించుకుంటూ. ఆ షాప్స్ అన్నీ మంచిగా కలర్ఫుల్గా లైట్స్తో ఉన్నాయి కాబట్టి పిల్లలు ఎంజాయ్ చేస్తారు అనేసి మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. జస్ట్ 10 minutes రైడే కదా అని చెప్పి నేనైతే పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్నే రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ట్రైన్ ఎక్కిన తర్వాత లోపలికి వెళ్ళగానే వీడు చిన్నోడు ఇది ఒక్క రైడ్ అయితే ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా. ఆ జనాల్ని చూసి అసలు మనుషుల మీదకి వెళ్ళి కింద కూడా దిగట్లేడు. ఇందులో మాత్రం ఎవరు లేకపోయేసరికి మంచిగా కిందకి దిగి అక్కడ పక్కన నిల్చొని ఆ షాపింగ్ మాల్స్ అన్నీ చూసుకుంటూ బయటకి కనిపించిన వాళ్ళందరికీ హాయ్ బాయ్ అని చెప్పుకుంటూ ఈ ఒక్క రైడ్ని మాత్రం వాడు మంచిగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది నాకు. ఇంకా ఈ రైడ్ అయిపోయేసరికి మాకు నైట్ అయితే అయింది, చీకటి అయింది కదా అని చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి అక్కడే పడుకొని తినేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. వాటర్ రైడ్స్ ఉన్నాయని చెప్పినాయి కదా, దానికి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. అక్కడే బుక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వచ్చేసరికి ఫుల్ క్యూ అయితే ఉంది టికెట్స్ కోసం. మేము బుక్ చేసుకోవడం మంచిదైంది, లేదంటే క్యూలో ఇరుక్కునేటోళ్ళమేమో అనుకున్నాం. ఇంకొకటి ఇది మాకు ఈవినింగ్ 3:45కి ఇంకొకటి బుక్ చేసుకున్నాం. ఏంటంటే సీ స్క్రీమరు, అది డాల్ఫిన్ వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. 100% డాల్ఫిన్స్ అయితే చూపిస్తామన్నారు. ఇంకా 3:45 వరకు ఇక్కడ వాటర్ రైడ్స్ అయితే చేద్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చి రైడ్స్ అయితే స్టార్ట్ చేసినాం. చిన్నపిల్లలకి కొన్ని రైడ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే చిన్నపిల్లల రైడ్స్ అయితే చేపిద్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని చిన్నపిల్లల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ రైడ్స్ అని వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ రైడ్స్ అయితే స్టార్ట్ చేసిర్రు. వీళ్ళతో కొన్ని రైడ్స్ చేయించిన తర్వాత మళ్ళీ మేము కొన్ని రైడ్స్ చేసేసి వెళ్ళేదారిలో ఇంకా సీ స్క్రీమర్ దగ్గరికి వెళ్ళేదారిలో లంచ్ అంటే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి సీ స్క్రీమర్ అయితే ఎక్కినాం మేము డైరెక్ట్ అక్కడికి వెళ్ళి. వెళ్ళగానే దాంట్లో కూడా సేమ్ నిన్న పైరేట్ షిప్లో గేమ్స్ ఎట్లా ఆడిపించారో వీళ్ళు కూడా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. వాళ్ళేమో అది తీసుకొచ్చారు కదా బాక్స్, ట్రెజర్ హంట్ది. వీళ్ళు కొన్ని క్రాబ్స్ తీసుకొని వచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రాబ్స్ అయితే పట్టుకోవడానికి రండి అని అన్నారు. మా వాడు వెళ్ళి పట్టుకుంటా అని చెప్పేసి అయితే పట్టుకున్నాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా బోట్ ఎవరైనా నడపాలన్నా కూడా షిప్ని రావచ్చు అని అన్నారు. వీడు వెళ్ళి దాన్ని కూడా నడుపుతా అని చెప్పేసి అయితే వెళ్ళి కాసేపు అట్లా పట్టుకుని ఆ స్టీరింగ్ని తిప్పిండు అటు ఇటు. అప్పటికే ఇంకా డాల్ఫిన్ వ్యూ పాయింట్ అయితే వచ్చింది. వాళ్ళు మైక్లో అనౌన్స్ చేయడం స్టార్ట్ చేసారు, డాల్ఫిన్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినామని చెప్పేసి. ఇంకా ఆ పాయింట్కి రాగానే వాళ్ళు అనౌన్స్ చేయగానే అందరూ మొబైల్స్ అయితే తీసుకొని ఆ కార్నర్స్ దగ్గరకు వచ్చేసి వాటిని వీడియోస్ అండ్ ఫొటోస్ తీయడం అయితే స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా ఇవి ఒక స్పెసిఫిక్ పాయింట్లోనే కనిపిస్తాయంట, అంటే ఆ ప్లేస్లో మాత్రమే కనిపిస్తాయి అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసారు. మేము అక్కడికి రాగానే వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇవి ఏంటంటే షిప్ స్లోగా వెళ్తేనేమో మంచిగా లోపల స్విమ్ చేసుకుంటూ ఉన్నాయి, కొంచెం ఫాస్ట్గా అంటే స్పీడ్ పెంచుతున్న కొద్దీ వీటికి ఆ వాటర్ ఫోర్స్కి మంచిగా ఇట్లా పైకి జంప్ చేసినట్టుగా డ్యాన్స్ అయితే చేస్తున్నాయి అనమాట. దాన్ని బట్టి వీళ్ళు ఆ షిప్ మూవ్మెంట్ని అయితే చూపిస్తున్నారు.
మీకు వాటర్ ఫోర్స్ చూస్తే తెలుస్తుంది అది ఎంత స్పీడ్గా పోతుంది అనేసి. మస్తు స్పీడ్గా అయితే ఓడించడం స్టార్ట్ చేసిండ్రు వీళ్ళు. అవి పైకి కిందికి డ్యాన్స్ చేయాలి అని చెప్పేసి, అందరికీ కనిపించాలి అని చెప్పి. సో ఇంకా అవి దూరంగా వెళ్తున్న కొద్దీ అవైతే కనిపించడం ఆగిపోయినాయి. ఎందుకంటే ఆ పాయింట్లో మాత్రమే ఉంటాయి కాబట్టి మేము కుదిరినంత వరకు అయితే వీడియోస్ తీసుకున్నాం. ఆ తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు ఆపోజిట్లో ఇంకో షిప్ వచ్చింది. సో వీళ్ళైతే వాటర్ గన్స్ మాకు ఇచ్చేసి ఆ షిప్లో ఉన్న వాళ్ళకి స్ప్రే చేయమన్నారు. కాసేపు ఒక 10 మినిట్స్ ఈ గేమ్ అయితే ఆడిపించారు వీళ్ళతోని, పిల్లలతో, లోపల ఉన్న వాళ్ళతోని. సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అట్లాంటాకి వెళ్ళిపోయినాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్